చేయడానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చదవబడ్డ ఈ లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ ఉదయం మాట్లాడునుగాక. ఆమేన్. తలలు వంచండి. మనస్ఫూర్తిగా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. గ్యాలరీలో ఆఖరి చైర్లో కూర్చున్నవారు, బయట కూర్చున్నవారు, చర్చ్లో ఉన్నవారు, బయట కూర్చున్నవారు తలలు వంచండి. అందరూ కండ్లు మూసుకొని తలలు వంచి దేవుని గౌరవిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన పరమ తండ్రి, నీలాగా మేము ఆలోచించలేం, నీలాగా మేము తలంచలేం, నువ్వు చూసినట్టు మేము చూడలేం. మాకు పరిధి ఉంది నాయన, కానీ నువ్వు పరిధి లేని దేవుడవు, విశ్వాన్నంతటినీ సృష్టించిన దేవుడవు. నీ దివ్యమైన సర్వశక్తి కలిగిన పాదముల దగ్గరికి ఈ పగటి వేళ మేమందరం వస్తూ ఉన్నాం. చదవబడ్డ లేఖన భాగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి నువ్వు రాయించేవో ఆ విధంగా అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం సరిపోదు గనక పరిశుద్ధాత్మదేవ నీ జ్ఞానము కొరకు, నీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు వేడుకుంటున్నాం. మాట్లాడుతున్న నాలో, వింటున్న నీ ప్రజల్లో మీరు ఆత్మకార్యాన్ని జరిగించి ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని మేల్కొల్పమని, పురికొల్పమని, ఈ వర్తమానం ద్వారా కనువిప్పులోనికి నడిపించమని, యోగ్యమైన మంచి మనస్సులో పడిన విత్తనముగా ఫలింపబడినట్లు ప్రతి వారి హృదయాల్ని సిద్ధపరచమని యేసయ్య పవిత్రమైన నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24 నుంచి 29 వచనాలు ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం నమ్మకమైన శేషము. నమ్మకమైన శేషము, ద ఫెయిత్ఫుల్ రెమినెంట్. ఒకసారి చెప్పండి అందరూ ఇంగ్లీష్లో. రెమినెంట్, అదే వినబట్లేదు. రెమినెంట్, REMNANT, రెమినెంట్. రెమినెంట్ అంటే శేషము. ద ఫెయిత్ఫుల్ రెమినెంట్, నమ్మకమైన శేషము. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన ఆత్మకార్యాలను జరిగిస్తూ చరిత్రను దేవుడు నడిపిస్తూ వస్తున్న ప్రతిసారి ప్రతి పుస్తకంలో మనం గమనించే ఒక పాయింట్ ఏంటంటే ఒక నమ్మకమైన శేషము అనేవారు ఉండేవారు. ఇశ్రాయేలీల్లో కొన్ని లక్షల మంది దేవునికి వ్యతిరేకంగా అరణ్యంలో తిరగబడిన దేవునికి మట్టుకు లొంగి నమ్మకమైన శేషం కొంతమంది ఉండేవారు. ఎంతమంది గుర్తుంది? వారందరూ ఆ రోజు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో రింగా రోజెస్ అని చేస్తూ ఆ దూడ చుట్టూ డ్యాన్స్ వేస్తున్నప్పుడు చాలామంది ఆ దూడ చుట్టూ డ్యాన్స్ వేస్తున్నారు. కానీ కొంతమంది దాంట్లో కలవకుండా మోషే వైపు, యెహోషువ వైపు, దేవుని వైపు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు? నమ్మకమైన రెమినెంట్, ఫెయిత్ఫుల్, నమ్మకమైన శేషము. రాజుల గ్రంథానికి రండి. రాజుల గ్రంథంలో చాలా మంది బయలుదేవతలకు ఆరాధిస్తూ, బయలుదేవతలకు బలిపీఠాలు కడుతూ పూజలు చేస్తున్న ఆ రోజుల్లో కొంతమంది మేము యెహోవా దేవుని పక్షంగా నిలుస్తామని నమ్మకమైన రెమినెంట్, ఫెయిత్ఫుల్ పీపుల్ దేవుని పక్షంగా నిలబడ్డారు. బైబిల్ అంతా మీరు చదివితే ఆ బైబిల్ అంతట్లో ప్రతి పుస్తకంలో శేషము అనే మాట మీకు కనబడుతుంది. ఎవరా శేషము? నమ్మకమైన శేషము. కొంచెం గట్టిగా చెప్పాలి ఉదయకాలం ఆ మాట, నమ్మకమైన. థ్యాంక్ యూ. ఈరోజు ప్రకటన గ్రంథం ఈ తుయతైర సంఘంలో ఆల్రెడీ యెజబెలు బోధ చాలా మందిని కరప్ట్ చేస్తుంది. యెజబెలు ఏమని బోధిస్తుంది? పర్లేదులే, ఓ ప్రతిసారి ప్రార్థన చేసేయాలా, ఓ ప్రతిసారి చర్చికి వెళ్ళిపోవాలా, ఆదివారం ఒకరోజు వెళ్తే చాలదేంటి, ఆ చర్చిలో అలాగే పెడతారు ప్రార్థనలని, వెళ్ళిపోవాలా ఏంటి పద్దాకని. లోకంలో మనం వ్యాపారాలు చేసుకోవాలి, లోకంలో మనం పనులు చేయాలి, లోకంతో కొన్నిసార్లు మనం ఏమవ్వాలి, రాజీ పడాలి అని యెజబెలు బోధ చేస్తూ తుయతైర సంఘాన్ని పాడు చేస్తుంటే కొంతమంది మట్టుకు మేము ఇంకా యేసులోనే ఉంటాం, మేము ఇంకా దేవునిలోనే ఉంటాం, మేము ఇంకా వాక్యాన్ని పట్టుకునే ఉంటాం, మేము ఇంకా లోకంతో రాజీ పడకుండా యేసు వైపే ఉంటామని వాళ్ళు పోరాడుతూ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండడానికి ఎంతమంది ప్రయత్నిస్తారు?
కానీ ఫెయిత్ఫుల్ పీపుల్గా ఉండడానికి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు. కన్సిస్టెన్సీ అనే మాట ఇంగ్లీష్ వొకాబులరీలో చాలా గొప్ప మాట, చాలా అర్థవంతమైన మాట. బికాస్ వాట్ యు డూ ఇట్ కన్సిస్టెంట్లీ. చాలా మంది సక్సెస్ఫుల్ అవ్వడానికి ట్రై చేస్తారు, కానీ దేవుడు తన పవిత్ర గ్రంథంలో ఏ రోజు సక్సెస్ఫుల్ అవ్వమని కోరలే, ఏ రోజు టాప్గా ఉండమని కోరలే, నమ్మకంగా ఉండమని మాత్రమే అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. He asked us to be faithful. నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండవయ్యా, నీకు అప్పగించిన దాంట్లో నేను నీకు ఏదైతే ఇచ్చానో దాన్ని నమ్మకంగా దాంతో డీల్ చేయవయ్యా. నేను అది బాగా నమ్మే వ్యక్తుల్లో ఒకడిని. దేవుడు నీకు నమ్మి అప్పగించిన ఏ వస్తువునైనా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అనుకో, సైకిలే అనుకో, ఆ సైకిల్నే రెగ్యులర్గా ఆయిలింగ్ చేస్తా చక్కగా తుడుచుకుంటున్నాం అనుకో, దేవుడు ఎంత మురిసిపోతాడో. అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఎవరికి సైకిల్స్ లేవనుకోండి, ఉంటే బాగుండు. మనకి ఎవరికి కూడా 38, 42 ప్యాంట్లు ఉండేవి కాదు. సైకిల్ తొక్కితే అందరు ప్యాంట్ సైజ్ తగ్గిపోయేది. బట్ అది లేదు ఇప్పుడు. కానీ ఆ సైకిల్నే చాలా జాగ్రత్తగా తుడుచుకుంటున్నాం అనుకోండి, దేవుడు చూసి, ఓరే నేను ఇచ్చిన సైకిలే ఎంత బాగా వాడుకుంటున్నావురా, నీకు సైకిల్ కాదురా, నేనేమి ఇవ్వాలనుకుంటాడు తెలుసా? మీరు అందరూ ఎలాగున్నారంటే, ఊరుకోండి సార్, 60 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవడుకున్నాయి సైకిళ్ళు? నిజమే, మీ అందరికీ 2 వీలర్లు ఉన్నాయి. కానీ ఆ 2 వీలర్ని బాగా వాడుకుంటేనే దేవుడు ఏమిస్తాడు? 4 చక్రాలు తెస్తారు. ఆ 4 చక్రాలు ఇంకా బాగా వాడుకుంటే ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? వినియోగించే కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్. అందులో తుయతైర సంఘానికి సువార్త ఇవ్వబడ్డది. యెజబెలేమో పక్క సంఘాన్ని పాడు చేస్తుంది కాంప్రమైజింగ్ మెసేజ్తో, లోకంతో రాజీ పడమని చెప్తుంటే కొంతమంది పోరాడుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? నమ్మకంగా ఉండడానికి పోరాడాలి. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. నమ్మకంగా బ్రతకడానికి పోరాటం అవసరమే. ఇఫ్ యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ఆఫీస్, యూ నీడ్ టు ఫైట్. ఇఫ్ యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ యాజ్ అ మదర్, యూ నీడ్ టు ఫైట్. ఇఫ్ యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ బిట్వీన్ యువర్ కలీగ్స్, నీ ఉద్యోగస్తుల మధ్య, నీ ఆఫీస్లో, దేవుడికి అప్పగించిన వ్యాపారంలో, దేవుడికి అప్పగించిన ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలి అంటే ఫెయిత్ఫుల్నెస్ ఇన్వాల్వ్స్ ఫైట్. ఈ మాట ఎవరికోసం బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇట్స్ అ గుడ్ క్యాప్షన్. ఫెయిత్ఫుల్నెస్ ఇన్వాల్వ్స్ ఫైట్. నమ్మకంగా ఉండాలంటే పోరాడాల్సిందే. ఎందుకంటే రాజీ పడే వాళ్ళ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది ప్రపంచంలో. నమ్మకంగా ఉండాలంటే యూ హ్యావ్ టు ఫైట్ విత్ పీపుల్, యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద సొసైటీ, యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. బయట వాళ్ళతో పోరాటం వేరు, నీ సెల్ఫ్తోనే నువ్వు పోరాడాలి. ఎందుకంటే నీ సెల్ఫ్, నీ శరీరం నేను నమ్మకంగా ఉండనివ్వదు. రేపు చేద్దాంలే, ఈరోజు రాయాల్సిన లెక్క రేపు రాద్దాంలే, పోనీ అంతెందుకు ఈవేళ చేయాల్సిన హోంవర్క్ రేపు చేద్దాంలే, ఈవేళ చదవాల్సిన బైబిల్ చాప్టర్స్ రేపు చేద్దాంలే, ఈవేళ చదవాల్సిన డైలీ డివోషను రేపు చేద్దాంలే. ఆ రేపేమో తెలుసా? మళ్ళీ అదే అంటావు. ఏమంటావు? ఎల్లుండి చదువుదాంలే, మరలా చదువుదాంలే. అప్పుడు తర్వాత ఏమనుకుంటావు అంటే, 5 రోజులు పెండింగ్ ఉండిపోయింది కదా, ఈ 5 రోజులు అధ్యాయాలు, 5 రోజులు హోంవర్క్, 5 రోజులు బైబిల్ రీడింగు, 5 రోజులు అవర్ డైలీ బ్రెడ్ రీడింగు అన్నీ కలిపి శనివారం ఒక్కరోజు కూర్చొని చదివేస్తాను దేవా. నువ్వు చెయ్యు, శనివారం కూడా జరిగే పని కాదు. అది ఏమవుద్ది? నెక్స్ట్ వీక్ ఇంకో 15 పేజీలు అవుద్ది. నీ సెల్ఫ్తో నువ్వు నేను నమ్మకంగా ఉండాలంటే యు నీడ్ టు ఫైట్. ఏమని ఫైట్ చేయాలి తెలుసా? నేను ఈ రోజు చేయాల్సిన పనిని, నా దేవుని కొరకు చేయాల్సింది, చదవాల్సింది, రాయాల్సింది, చేయాల్సింది ఈ రోజే పూర్తి చేస్తా. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పాలి ఆ మాటకి. I have to fight with my mind, I have to fight with myself. Faithfulness involves fighting. నువ్వు నమ్మకంగా ఉండాలి అంటే నీ సెల్ఫ్తో నువ్వు పోరాడాల్సిందే. ఎందుకంటే నీ శరీరం వాయిదా వేయమని చెప్తుంది. ఎంతమందికి వాయిదా వేసే అలవాటు ఉంది? చర్చిలో యథార్థంగా ఒప్పుకుందాం, రేపు ఎల్లుండు చేద్దాం. ఎంతమందికి బద్ధకం అనే దివ్యమైన ఆస్తి ఉంది? టీ పెట్టాలా ఇప్పుడా? ఫస్ట్ మాట నోట్లో నుండి. దాన్ని ఎంత మనం ఫిక్స్డ్ డిపాజిట్లో 30%, 70%, 90% పెంచి ఆ ఐశ్వర్యాన్ని, బద్ధకమైన ఐశ్వర్యాన్ని పోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఫెయిత్ఫుల్నెస్
నమ్మకంగా ఉండడానికి యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. నా అర్థమైన వాళ్ళు గట్టిగా దేవునికి ఆమేన్ చెప్పండి ఆ మాటకి. యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. నీ బుద్ధితో, నీ స్వభావంతో, నీ మనసుతో, నీ ఆలోచనతో యూ హ్యావ్ టు ఫైట్ దట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ దిస్ డే. నేను ఈ పనిని వేళ చేయాలి, నేను దేవుని కోసం ఈ రోజే చేస్తాను, దాన్ని నేను వాయిదా వేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్, ఫెయిత్ఫుల్నెస్ రిక్వైర్స్ ఫైట్. నమ్మకంగా ఉండాలంటే పోరాడాలి సార్. దేవునికి కానుక ఇవ్వడంలో కూడా, ఈ నెల నాకు దేవుడి ఆదాయం ఇచ్చాడు, సంఘానికి ఎంత ఇవ్వాలి, పలానా సంస్థకి ఎంత ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఓకే, ఇవన్నీ నమ్మకంగా ప్రతి నెల ఇవ్వడానికి కూడా ఏమవ్వాలి? ఆ ఫెయిత్ఫుల్నెస్ యూ హ్యావ్ టు ఫైట్. నేను విదేశాల్లో చదువుతున్న రోజుల్లో నేను చూసిన విషయం చెప్తున్నా. ప్రతి గురువారం మా క్లాస్లో చైనీస్ అమ్మాయి ప్రతి గురువారం కెఫెటేరియాకి వచ్చేది కాదు. ప్రతి గురువారం అమ్మాయి కెఫెటేరియాలో కనబడేది కాదు. ఇక్కడ మన ఇండియన్ సిస్టమ్ లాగా గంటకు ఒక అవర్ ఉండదు. అక్కడ ఫ్యాకల్టీ వస్తే 2 గంటలు, మళ్ళీ మధ్యలో కావస్తే బ్రేక్, మళ్ళీ ఒక ఆయన తీసుకుంటే క్లాసు, లేకపోతే మధ్యలో వెళ్ళి లైబ్రరీలో ఉండడమే. ప్రతి థర్స్డే ఆ చైనీస్ అమ్మాయి కెఫెటేరియాకి వచ్చేది కాదు. ఒకరోజు చూసాం, 2 రోజులు చూసాం, 1 నెల చూసాం. మనుషులు కొత్త కదా, మనకు అలవాటు లేదు, అడగకూడదని చెప్పి నేను కొంచెం 1 సంవత్సరం అయిన తర్వాత, ఇంచుమించు చాలా కాలం అయిపోయిన తర్వాత, ఏంటి అమ్మాయి ఎప్పుడు రాదు అంటే, తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ప్రతి గురువారం క్యాఫెటేరియాకి వస్తే ఎంత ఖర్చు అవుతుందో అదంతా పక్కన పెట్టి జాంబియాలో జరుగుతున్న మిషన్స్కి ఆ అమ్మాయి కానుక వేస్తుంది. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఆ గురువారం కెఫెటేరియాలో మెడిటరేనియన్ డిష్ పెట్టినా, ఆ గురువారం కెఫెటేరియాలో ఇంకేదైనా వెరైటీ డిష్లు పెట్టినా, ఆ గురువారం కెఫెటేరియాలో ఇంకా వెరైటీ ఆకర్షణీయమైన హాట్ వింగ్స్, చక్కగా వింగ్స్ ఫ్రై చేసి పెట్టినా, ఏ వింగ్స్ పెట్టినా గురువారం ఆ చైనీస్ అమ్మ ఏమవ్వదో, కమాన్ మాట్లాడాలి, కెఫెటేరియాలో కనబడదు. వై ఆర్ యూ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్? యూర్ ఫైటింగ్. యూ వాంట్ టు రిమైన్ ఫెయిత్ఫుల్. నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఎలా ఉండాలి? నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి. కనుక ఆ రోజు వచ్చే ఎంత ఖర్చు అవుతుందో ఆ ధనాన్ని అంతటినీ దాసి అమ్మాయి మిషన్స్కి ఇస్తుంది. దేవునికి ఇవ్వడం కూడా ఫెయిత్ఫుల్గా ఉండడంలో ఫైట్ చేయాలి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? మళ్ళీ చెప్తున్నాను, నా వెనక చెప్పండి ఈ మాట. ఫెయిత్ఫుల్నెస్ నీడ్స్ ఫైట్. నమ్మకత్వంగా ఉండాలి అంటే నీ సెల్ఫ్తో నువ్వు పోరాడాలి. నమ్మకత్వంగా దేవుడికి ఇచ్చిన దానికి, దేవుడు నీకు అనుమతించిన దాంట్లో నువ్వు స్థిరంగా ఉండాలంటే యూ నీడ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ సెల్ఫ్ ని నమ్మకంగా ఉండనివ్వదు. తుయతైరా సంఘంలో ఆ పోరాటం ఉంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఎందుకు ఎంతసేపు నేను చెప్పాను. తుయతైరా సంఘంలో అలా పోరాడే నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘాల్లో అలాంటి నమ్మకమైన వాళ్ళు ఉంటే ఎంత దీవెనో కదా, అలాంటి నమ్మకమైన శేషం ఉంటే ఎంత దీవెనో కదా. ఇంతమంది ఉన్నారు ఈరోజు ఆదివారం ఆరాధనలో. ఇందులో నమ్మకంగా ఉన్నవారు ఎంతమందో? చాలా చిటికిడి మంది. అది దేవునికి తెలియదు అనుకుంటున్నారా? బాగా తెలుసు. ఆల్ నైట్ ప్రేయర్ లో నమ్మకంగా ఉండేవారు ఎంతమందో? తక్కువ మంది. ఆయన తెలుసు. దేవునికి ఇచ్చే డిసిప్లిన్ లో క్రమంగా ఇచ్చేవాళ్ళు ఎంతమందో ఆయనకు తెలుసు. తక్కువ మంది. కుటుంబ ప్రార్థనలో ఫెయిత్ఫుల్ గా ఉండేవాళ్ళు ఎంతమందో? తక్కువ మంది. ఆయన తెలుసు. ప్రతిరోజు బైబిల్ చదివి దేవుని సన్నిధిలో రెగ్యులర్ గా ఫాలో అవడంలో ఎంతమంది ఫెయిత్ఫుల్ గా ఉన్నారో తక్కువ మంది. ఆయనకు తెలుసు. బహుశా అందుకన్నా అన్నాడేమో, పెద్ద మందా భయపడకుడి అన్నాడా? కమాన్ మాట్లాడాలి. అబ్బాయి వినబట్లే, మాట్లాడాలి. చిన్న మంద భయపడకుడి అన్నాడు. అది మనోళ్ళు ఎంతసేపు ఏం చెప్తారంటే చిన్న సంఘం అని చెప్తారు. కాదు, సంఘాలు చాలానే ఉన్నాయి, ఫెయిత్ఫుల్ పీపుల్ తక్కువగా ఉన్నారు. కానీ ఆ ఫెయిత్ఫుల్ పీపుల్కి దేవుడు ఏమన్నాడు తెలుసా? యు ఆర్ ఫెయిత్ఫుల్, భయపడకు, నేనున్నాను. యూ ఫైట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. తుయతైరా సంఘంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు చదవండి. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు గనుకే ఒక అద్భుతమైన వాగ్దానంతో 24వ వచనాన్ని మొదలుపెట్టాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. తుయతైరా సంఘం గురించి మనం పార్ట్ 2 మెసేజ్ వింటున్నాం. 24వ వచనం నేను చదువుతున్నాను, అందరూ గమనించండి. పెన్లు పెన్సిల్ రెడీగా పెట్టుకోండి. అయితే తుయతైరాలో కడమవారైన అంటే the last people, the faithful people who are not joining into ఈ సాతాను బోధలోకి చెందని వారు. చదవండి. కడమ వారైనా మీతో అనగా ఈ బోధను అంగీకరింపక. ఏ బోధ? యెజబెల్ చేస్తున్న బోధనే అంగీకరింపక. చదవండి అయ్యా. అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు
ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా, మీ పైన మరి ఏ భారమో పెట్టను. పెన్లో పెన్సిల్ వల్ల మాట బాగా అండర్లైన్ చేసుకోండి. అది దేవుడు నమ్మకమైన విశ్వాసులకు ఇస్తున్న వాగ్దానం. మీ పైన ఎటువంటి భారమో నేను పెట్టను. ఐ విల్ నాట్ పుట్ ఎనీ మోర్ అడిషనల్ బర్డెన్ ఆన్ యూ. ఎందుకన్నాడో తెలుసా? అరే, మీరు ఇప్పటికే యెజబెలు బోధన ఎదిరించడానికి చాలా చాలా ఫైట్ చేస్తున్నారు. మీరు ఇప్పటికే యెజబెలు యొక్క బోధన జయించడానికి, దాంట్లో ఇరుక్కోకుండా నమ్మకంగా నా కోసం ఉండడానికి ఇప్పటికే మీరు చాలా ఫైట్ చేస్తున్నారు. లోకం రాజీ పడమంటుంది. సంఘంలో ఉన్న వాళ్ళే ఒక అడుగు దేవుళ్ళు వేస్తున్నారు, 10 అడుగులు దెయ్యంలో లోకంలో వేస్తున్నారు. వాళ్ళందరూ చేస్తున్నా వాళ్ళు అలాగే వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళ్తే నేను వెళ్తే తప్పేంటి, వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేంటి, ఆడు వెళ్ళలేదేంటి, ఆడిని అడగలేదే నన్ను ఎందుకు అడుగుతున్నావు. ఇలాంటి పనికిమాలిన మనస్తత్వం ఈ రోజే కాదు, ఆ రోజు నుంచి మనిషి అన్న ప్రతి వాడికి ఉంది. ఆడు చేయలేదా, ఆడు చేస్తే తప్పలేదు, నేను చేస్తే తప్ప, నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు. ఇలాంటి వాతావరణంలో నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డం ఎంత కష్టమో. అందుకే ఫెయిత్ఫుల్నెస్ నీడ్స్ టు ఫైట్. వాళ్ళు యేసులో నిలకడగా ఉండడానికి, యేసయ్య బోధలో స్థిరంగా ఉండడానికి లోకం పిలుస్తున్నా, లోకం ఆకర్షిస్తున్నా, నువ్వు కూడా రారా, అపోలో దేవుడి గుడిలో మనం కూడా ఆరాధన చేద్దాంరా, అసోసియేషన్లో మెంబర్షిప్ ఇస్తారా, ఒరే ఆ మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళకే పప్పులు అన్నీ ఇస్తారా, అది లేకపోతే మన లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారా షాపులవి. ఇంతమందికి అర్థమవుతుంది ఈరోజు వర్తమానం. ఒరే ఆ బోధ అక్కడికి వెళ్ళి మనం ఆ భోజనాలు చేస్తేనే మనకు మెంబర్షిప్ ఉంటుంది, ఆ మెంబర్షిప్ ఉంటేనే మనకు లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ ఉంటేనే మనం వ్యాపారం చేయగలం. పాస్టర్ అలాగే చెప్తాడులే చర్చిలో. పాస్టర్కి ఏమి, పాస్టర్ బోల్డ్ కబుర్లు చెప్తాడు. మన మీద ఇంట్లో ఆధారపడ్డ వాళ్ళు భోంచేయొద్దు, పర్లేదులే దేవుడు క్షమిస్తాడు అని ఒక పక్క లోకం లాగేస్తూ కాంప్రమైజ్ బోధ సంఘంలో ఉంటే, వీళ్ళు మట్టుకు ఎలా ఉన్నారని తెలుసా? దే ఆర్ ఫైటింగ్ టు బి స్ట్రాంగ్ ఇన్ జీసస్. యేసులో బలంగా ఉండడానికి ఎవడు మనసు బాధ పెట్టినా, నా యేసయ్య మనసు నేను బాధ పెట్టను అనుకునే వాళ్ళే నమ్మకమైన వాళ్ళు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి అందరూ కూడా. ఎవరు బాధ పెట్టినా పర్లేదు సార్, నా యేసయ్య మనసు నేను బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఆయన్ని బాధ పెట్టి నేను చేసే సంపాదించుకునేది ఏమీ లేదండి. ఆయన మనసును గాయపెట్టి నేను సంపాదించుకునేది ఏది లేదండి. ఒకవేళ యేసయ్య మనసును బాధ పెట్టి నేను సంపాదించుకున్నా అది నా చేతుల్లో ఉండదండి. నమ్మిన వాళ్ళు ఎవరైనా ఆమెను చెప్పండి. నిజం నిజం నిజం. ఈ వర్తమానం ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడిని మోసగించి దశంభాగా లేకుండా బాధాయి అదంతా ఇచ్చేస్తావు వన్ ఫైన్ డే కేర్ హాస్పిటల్కి. నువ్వు దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, దైవదాసుడికి కృతజ్ఞతగా కానుక ఇవ్వకుండా, దేవుని సంఘాన్ని దశభాగం ఇవ్వకుండా దాసి ఒక స్థలం కొను. ఎలాంటి స్థలం కొంటావంటే ఆల్రెడీ ముగ్గుడికి అమ్మేసింది నువ్వు కొంటావు, 4వ వాడివి. జోక్ కాదు, ఐఎమ్ సేయింగ్ సీరియస్లీ. ఓ అమ్మో ఎన్ని చూసామో ఇలాగా. మోసపోకుడి, కమాన్ మాట్లాడాలి. దేవుడు దేవునితో గేమ్స్ వద్దురా బుజ్జా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికే. ఆ నమ్మకంగా ఉండే విషయంలో తుయతైరా సంఘస్థులు ఎంత ఫైట్ చేస్తున్నారో. దే ఆర్ ఫైటింగ్ లార్డ్. చాలా మంది నా చుట్టూ రాజీ పడుతూనే ఉన్నారు. నా కాలు కూడా జారిపోయే పరిస్థితిలోకి వచ్చింది. బట్ లార్డ్ హెల్ప్ మీ టు బి స్ట్రాంగ్. వాళ్ళు అప్పటికే నమ్మకంగా ఉండడానికి పోరాడుతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పటికే నువ్వు చాలా పోరాడుతున్నావు, ఇక మీదట, కమాన్ చదవండి ఆ వాగ్దానం ఏంటి? ఇక మీదట నేను మరి ఎక్కువ, ఏమన్నాడు? మరి ఎక్కువ అన్నాడా? మరి ఏ భారమో పెట్టను. అందరు చెప్పండి, ఏ భారమో పెట్టడు. గట్టిగా, ఏ భారమో పెట్టడు. గ్యాలరీలో ఉన్న వాళ్ళు మాటలు వినబట్టలేదు. ఏ భారమో పెట్టడు. ఎవరన్నారన్నమాట? యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఇప్పటికే చాలా ప్రెషర్లో ఉన్నావు, నేను నీ మీద మరో భారం పెడతా. సార్ మీరు ఎప్పుడైనా పొరపాటున ఎప్పుడైనా జీవితంలో టీవీలో ఎప్పుడైనా ఇలాంటి సీన్లు చూసారు లేదో? ఒక హీరో ఇలా పడుకొని పెద్ద రాయి పెట్టుకొని, ఆ రాయి మీద ఇంకో పెద్ద రాయి పెట్టుకొని, ఇంకొకటి సుత్తితో అలా కొడుతుంటే ఆ రాయి ఎలా ఇరిగిపోవడం. ఎవరన్నా అలాంటి పాపులు చూసారు ఎప్పుడైనా? చాలా పలచగా ఉన్నారండి.
ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నన్ను ఒంటరిగా చేయనందుకు వందనాలు. ఓకే, ఒక రాయి పెట్టుకుంటాడు, అది చాలే, దాని మీద ఇంకో రాయి పెట్టుకుంటాడు, అప్పుడు ఇంకోటి పెద్ద సుత్తితో కొడుతుంటే వెనకాతల పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేదో మ్యూజిక్లు, అది ఇలా బద్దలైపోవడం, రాళ్ళలోంచి ఇలా పొగలు రావడం, మళ్ళీ ఇంకో రాయి బద్దలైపోవడం, నాడు ఇలా లెగడం. నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రీక్ భాషలో అక్కడ ఎంతమంది ఆ మాట గమనించారు? 24 వచనంలో ఏ భారము అనే మాట ఉంది కదా, దయచేసి ఆ మాట అర్థం ఏంటో తెలుసా? నేను చెప్పిన ఇమేజ్, అందుకే ఆ ఇమేజ్ చెప్పాను. భారము అనే మాటకి గ్రీక్ భాషలో వాడిన అర్థం ఏంటంటే రాయి నీ మీద మోపడం. ఎంతమందికి అర్థమైంది? దట్స్ ద రీజన్ ఐ యూజ్ దట్ ఇమేజ్. నీ మీద బలమైన ఒక రాయి పెట్టేస్తే అది ఎలాగుంటుంది? చాలా భారంగా ఉంటుంది, ఊపిరాడదు. నీ మీద బరువైన నాపరాయి పెట్టేస్తే ఎలాగుంటుంది? పూర్వం పచ్చళ్ళు రుబ్బివారు, నల్ల ఏమి రాయి, బ్లాక్ స్టార్ ఉండేది కదండి, ఇలా తిప్పివారు చేత్తో ఇలాగా, రుబ్రాయి, రుబ్రోలు, దాన్ని తిప్పేవారు కదండి. అలాంటి భారమైంది నీ మీద పెట్టేస్తే నువ్వు ఎంత అణిగిపోతావు. యేసయ్య అంటున్నాడు, నీ మీద నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఆ నమ్మకంగా ఉండడానికే చాలా ప్రయాసపడుతున్నావు, పోరాటం చేస్తున్నావు, గనుక నీ మీద ఇంకా ఏ భారము పెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది భవిష్యత్తుకు దేవుడిస్తున్న వాగ్దానం, నమ్మకమైన ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం. ఈ రోజు నువ్వు రిజల్ట్ చూడకపోవచ్చు, ఈ రోజు నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, ఈ రోజు నీ పోరాటంలో విజయం కనబడకపోవచ్చు, ఈ రోజు నీ నమ్మకత్వానికి రివార్డ్ రాకపోవచ్చు, కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ మీద ఇంకా ఎక్కువ భారాలు నిన్ను అంటుకోవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నువ్వు తట్టుకోలేని భారాలు నేను పెట్టను, నువ్వు భరించలేని భారాలు నేను పెట్టను, నువ్వు సహించలేని భారాలు నేను పెట్టను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ యు అండర్ ఎనీ ప్రెషర్. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? దేవుడు ఏమంటున్నాడు? నీ మీద ఏ భారమో ఎందుకు నువ్వు చాలా బాగా పాడతావు, నువ్వు చాలా బాగా ప్రసంగిస్తావు, నువ్వు చాలా బాగా కొత్త నోట్లు కానుకేస్తున్నావనా? కాదు, నువ్వు నమ్మకంగా ఉన్నావు. లోకం పిలుస్తున్నా, లోకం కాదా, సంఘమే పిలుస్తుంది రాజీ పడమని, కానీ వాళ్ళని ఎదిరించి నువ్వేం చేస్తున్నావు? నిలబడుతున్నావు. అందుకు నేను నీ మీద ఏ భారము పెట్టను. ఇలాంటి నమ్మకమైన శేషం సార్ ఇక్కడే కాదు, పాత నిబంధనలు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం త్వరగా చూస్తాం. నాకు ఇక్కడ క్లిప్లు ఎగిరిపోతాయి కనుక మీరే త్వరగా బైబిల్ తీసి చదవడానికి రెడీగా ఉండాలి. ఇలాంటి శేషం బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నారో మనం చూద్దాం క్విక్గా. నెంబర్ 1, సాధ్యమైన వరకు 1-2 రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. కెన్ సమ్వన్ టర్న్ యువర్ బైబిల్స్? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో దైవజనుడు కనబడుతున్నాడు. ఆహాబు ఏలుబడిలో జరిగిన సంఘటన. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. కెన్ సమ్వన్ టర్న్ ఫర్ మీ టు చాప్టర్ 19. 19వ అధ్యాయము. మనం ఏం చేద్దామంటే 18వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, సంఘం అంతా తీయాలి. 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళోనకయు నోటితో ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను. వా, ఈ మాట దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఆ పైన దైవజనుడు ఏమన్నాడు తెలుసా? రెవరెండ్ డాక్టర్ బిషప్ ఏలియా గారు ఏమన్నారంటే, అయ్య బాబాయ్ నేను ఒక్కడనే ఉన్నాను, ఈ యెజబెల్ ఏం చేస్తుంది అనుకున్నావు? బయలుదేవుడు యొక్క పూజారులందరికీ స్టైఫండ్ ఇస్తుంది, స్కాలర్షిప్ ఇస్తుంది. యెజబెలు ఆ దేవతల పూజారులందరికీ కందిపప్పు, మినప్పప్పు, రిఫైన్డ్ ఆయిల్ అన్ని లీటర్లు ప్రతి నెల కార్డు మీద ఫ్రీగా ఇస్తుంది. అందరూ అటే వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను, యెహోవా దేవుడు భక్తుడిగా నేను ఒక్కడనే ఉండిపోయాను అని ఏడుస్తున్నాడు. 14వ వచనంలో ఉంది ఆ మాట. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 14వ వచనం. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవునకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణాన్ని తీసివేయుటకు. ఏలీ అభిప్రాయంలో తాను ఒక్కడే ఉన్నాడు. దానికి దేవుడిచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఏడు పాపరబుజ్జే, 7,000 మంది ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను దాచిపెట్టాను. శేషము. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి ఎవరైనా. గాడ్ లుక్స్ ఎట్ ద రెమినెంట్.
నలుగురిలో నతానియేలు, గుంపులో అనే మాట వాడతారే, నలుగురిలో నతానియేలులాగా మనం కలిసిపోతే నో 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 నో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ గాడ్ లుక్స్ ఎట్ ద రెమినెంట్. దేవుడు ఎప్పుడు కూడా తన కొరకు తీర్మానం తీసుకొని నిలబడ్డవారు, తన కొరకు ప్రత్యేకంగా ఉండడానికి నిలబడ్డవారు, తన కొరకు నమ్మకంగా అనుదినము నీ డైలీ లైఫ్లో, నీ డైలీ డివోషనల్ డిసిప్లిన్లో ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? నేనే చాలాసార్లు నమ్మకత్వం తప్పుకుపోతుంటాను. ఇందాక నేను చెప్పానే, ఈరోజు చదువుదాం అనుకున్న డైలీ డివోషన్ వాయిదా వేస్తాను నేనే. కొన్నిసార్లు ప్రయాణాలు చేసి రాత్రి 1 గంటకు 2కు వస్తాను, తెల్లారు లేకను, ఆ రోజు చదవను, కాలేజీకి వెళ్ళిపోతాను, రేపు చదివేద్దాంలే అనుకుంటాను. అది రేపుడు కాస్త ఏమవుద్ది, 2 రోజులు డివోషన్ అవుద్ది కూర్చొని. నేనే మాట్లాడే నేనే. కానీ దేవుడు ఎప్పుడు నా ఫెయిత్ఫుల్నెస్ని, నీ ఫెయిత్ఫుల్నెస్ని, మనం ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్లో, ఆ నమ్మకత్వంలో ఎంతవరకు కొనసాగుతున్నామో దేవుడు ఎప్పుడు చూసేవాడై ఉన్నాడు. అందరూ చెప్పండి శేషము. కొంచెం గట్టిగా శేషము. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి నమ్మకంగా శేషము. ఆ రోజు యెజబెలు అనేక మందిని చంపుతున్నా కూడా రాజీ పడకుండా, మోకరించకుండా, బలిపీఠం దగ్గర మోకరించకుండా 7,000 మంది ఇంకా ఉన్నారా, వాళ్ళు నా కోసం ఉన్నారా అని దేవుడు ఆ శేషమును గుర్తు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వి ఆల్ లవ్ టు బీ ఇన్ మెజారిటీ, వి డోంట్ వాంట్ టు బీ ఇన్ మైనారిటీ. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? మెజారిటీలో ఉంటే మనం సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం, మైనారిటీలో ఉంటే భయంగా ఫీల్ అవుతాం. మనలాగా ఇంటి పన్ను కట్టినోడు లైన్లో ఎవడని కనబడితే మనకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ. మీరు కట్టలేదా సార్? మేము కట్టలేదులేండి. అప్పుడు వస్తుంది నవ్వు. కానీ 99% అందరూ ఇంటి పన్ను కట్టేసి నువ్వు ఒక్కడే మిగిలిపోయావు అనుకో, అప్పుడు వస్తుంది నీకు బీపీ, టెన్షన్, ఇదంతా చెమటలు పట్టేస్తావు. ఇక్కడ సమ్మర్, ఇక్కడ వింటర్ సీజన్, మోకాళ్ళ దగ్గర. కానీ నీలాగా కనీసం ఒక 2-3 కనబడినా ఆ పోన్లే మనలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు, మనకు ధైర్యం. వి లవ్ టు బీ ఇన్ మెజారిటీ, వి డోంట్ వాంట్ టు బీ ఇన్ మైనారిటీ. కానీ ఇక్కడ కొన్ని లక్షల మంది బయలుదేవతను ఆరాధిస్తుంటే 7,000 మంది మైనారిటీ పీపుల్ ఎవరికి మొక్కలేదట, బయలుకు మొక్కలేదట, ముద్దు పెట్టుకోలేదట. దేవుడు అంటున్నాడు వాళ్ళు కూడా ఉన్నారు ఏరియా, నువ్వు ఒక్కడవే కాదయ్యా. అంటే దేవుడు ఎవరి మీద దృష్టి పెట్టాడు? నమ్మకమైన శేషము. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి నమ్మకమైన శేషమునకు దేవుడు దాచించిన గొప్ప ఆశీర్వాదం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, టైం లేదు, కానీ ఆశీర్వాదం మాత్రం చెప్తాను. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఓ దివ్యమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇలాంటి నమ్మకంగా ఫెయిత్ఫుల్ రెమినెంట్గా ఉండేవారికి, నమ్మకమైన శేషముగా దేవుని కొరకు ఉండడానికి ఇష్టపడే వారికి దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదము. యెషయా గ్రంథం 37వ అధ్యాయం చదివి ఎవరైనా సహకరించండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం పెన్లో పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. శేషము ఇంకను కిందకి వేరు తన్ని. బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హే, శేషం ఏమవుతుందో తెలుసా? వాళ్ళు ఇంకనూ లోతుల్లోకి ఏమవుతారు? వేరు తన్ని. ఎంతమంది బైబిల్లో ఉందా మాట వేరు తన్ని? అంటే వాళ్ళు విశ్వాసంలో ఇంకా బాగా స్థిరపడి, వాళ్ళు తమ జీవితంలో ఇంకా బాగా దేవుళ్ళలో స్థిరపడి, ఏ శేషమైతే భద్రత లేకుండా, ఏ శేషమైతే కాపుదల లేకుండా, ఏ శేషమైతే బిక్కు 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 అని బతుకుతున్నారో అలాంటి వారినట దేవుడు ఎలా దీవిస్తాడో తెలుసా? కమాన్ చదవాలి. వారు వేర్లు తన్ని, ఆ నెక్స్ట్ లైన్, వేర్లు తన్ని కంటిన్యూషన్, పైకి ఎదిగి ఫలించెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఆఫీస్లో నువ్వు ఒక్కదానివే శేషమేమో, నీ సెక్షన్లో నువ్వు ఒక్కదానివే యేసు నమ్ముకున్నావేమో, అంతెందుకు నీ ఫ్యామిలీలో ఇంకా ఎవరో యేసు ప్రభుని నమ్ముకోకుండా నువ్వు ఒక్కదానివే ఉన్నావేమో, లేకపోతే రాజీ పడేవాళ్ళు చాలామంది రాజీ పడిపోతున్నా నువ్వు ఇంకా దేవుని వాల్యూస్కి కట్టుబడి అలా ఉంటున్నావేమో. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు వేర్లు కిందకి తన్ని ఫలించే రోజు చాలా దగ్గరలో ఉంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమేన్. ఎవరికి వాగ్దానం? రాజీ పడని వారికి, యెజబెలు బోధతో రాజీ పడని వారికి. అంతేగాని లోకంతో రాజీ పడిపోతా, సంక్రాంతికి నువ్వు డ్యాన్స్ వేస్తా, దసరాకి నువ్వు కూడా డ్యాన్స్ వేస్తా, ఇంకేమున్నాయమ్మా? ఇంకేవో ఉన్నాయిలేండి, మొన్న అయింది ఏదో అయింది, అన్నిటికీ నువ్వు కూడా అన్నీ డ్యాన్స్ వేస్తా. నో 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 నో. శేషము వేర్లు తన్ని ఏమవుతుంది? పైకి ఎదిగి విస్తరిస్తుంది. తుయతైరా సంఘం
ఈ మాటలు చదివినప్పుడు నేను అనుకున్నాను, ఈ ప్రసంగాన్ని చదువుతున్నప్పుడు ఆ ఫస్ట్ రీడర్స్ అంటే ఇది చదివినప్పుడు విన్న మొట్టమొదటి తొయతారా సంఘస్థులు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో. చాలు ప్రభువా, నువ్వు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నావు, మాకు అది చాలయ్యా. మా నమ్మకత్వాన్ని చూసావు, మాకు అది చాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్ దట్ యువర్ రిమెంబరింగ్ అస్. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నావు, మాకు చాలయ్యా. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో. కంటిన్యూ చేద్దాం. ప్రకటన గ్రంథం. నమ్మకత్వాన్ని కలిగిన మొదటి దీవెన, మీ పైన నేను ఎటువంటి భారం పెట్టను, మీరు వేరు తన్ని విస్తరిస్తారు. 25వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. తొయతైరా సంఘం గురించి ఉన్నాం. ఈరోజు మన వర్తమానం నమ్మకమైన శేషము. వారి గురించి దేవుడు ఏమంటున్నాడు? 25వ వచనం, నేను వచ్చే వరకు మీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. హే, మీరు నమ్మకంగా ఉన్నారు నాకు తెలుసు, మీరు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలుసు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీ దగ్గరికి వస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలో ఉన్న దీవెన ఏంటో తెలుసా? గాడ్ ఇస్ నాట్ ప్రామిసింగ్ దట్ ఈస్ గోయింగ్ టు విజిట్ ద మెజారిటీ. గాడ్ ఇస్ ప్రామిసింగ్ దట్ ఈస్ గోయింగ్ టు విజిట్ ది మైనారిటీ. నేను మీ దగ్గరికి వస్తా, మీరు తక్కువ మంది అయినా నాకు చాలు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హియర్. అందుకే నేను చిన్న మంద అన్నాను. నాకు కావాల్సింది ఆ నమ్మకత్వం కలిగిన వాళ్ళు నేను చూస్తున్నా. ఆ నమ్మకమైన వారి కోసం నేను లెన్స్ పెట్టి వెతుకుతున్నా. ఆ నమ్మకమైన వారు ఎవరా నా నామములో అని నేను చూస్తున్నా. నేను వారి కోసం వస్తా. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉందని ఏం చేయండి? గట్టిగా పట్టుకోండి. రాజీ పడొద్దు, గట్టిగా పట్టుకోండి. చర్చిలో వాడే చీడ పురుగుల నేను పాడు చేస్తాడు. ఆడి బుర్రే పాడైపోయింది, ఇంకోటి బుర్ర పాడు చేస్తాడు. వాడే కుదురుగా ఉండడు, ఇంకోటిని కుదురుగా ఉండనివాడు. అలాంటివి దేవుడు చూస్తూ ఊరుకోడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. లోకం రాజీ పడమన్నా గట్టిగా పట్టుకో. సంఘంలోనే దేవుణ్ణి కాదని రాజీ పడుతూ లోకంలో తిరుగుతున్న వాళ్ళు ఆదివారం మళ్ళీ చర్చకు వస్తూ మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళ ఐడెంటిటీని వేరే ఐడెంటిటీగా చెప్పుకుంటూ బట్టిగా వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. కానీ నువ్వు వాళ్ళతో రాజీ పడకు, నువ్వు గట్టిగా పట్టుకో. ఎవరైనా ఆమెన్ చెప్తారా? 2 విషయాలు మనం గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు నాకు. నెంబర్ 1, మొదటిది మనం గట్టిగా పట్టుకోవాల్సినది తెలుసా? యేసుని నిజముగా ఆత్మలో నమ్మి రక్షణ పొందిన వారిలో దేవుడు ఒక మంచి పనిని స్టార్ట్ చేస్తాడు. ఆ పనిని గట్టిగా పట్టుకోవాలి. ఆమెన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఐ థింక్ చాప్టర్ 1, ఎవరైనా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంది, నాకు తెలుసు 6వ వచనం అనుకుంటాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గ్యాలరీలో ఉన్నవారు బైబిల్ తెరవండి, చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం చదవండి అయ్యా. థ్యాంక్ యూ. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. అంటే అంటిల్ జీసస్ రిటర్న్స్, యేసుక్రీస్తు యొక్క రాకడ దినము వరకు, అంతవరకు నువ్వు ఉంటే, ఆయన నమ్మి నువ్వు ఉంటే, నీలో నాలో వరుణ్ దీపక్ అనే నాలో నమ్మిన నీలో ఒక మంచి క్రియను, సత్క్రియను స్టార్ట్ చేసిన వాడు దేవుడు చివరిదాకా కొనసాగించే నమ్మకస్తుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వెనక మాటలు చెప్పండి. నా యేసయ్య నాలో ఒక సత్క్రియను ఆరంభించాడు. పక్క వాళ్ళతో చెప్పండి, గుడ్ థింగ్ ఇన్ యూ అని చెప్పండి. గుడ్ థింగ్ ఇన్ యూ, గుడ్ థింగ్ ఇన్ యూ చెప్పండి అమ్మా కొంచెం. అయ్యగారు, గుడ్ థింగ్, దట్స్ ఎ గుడ్ థింగ్ ఇన్ అస్. మనలో మంచి క్రియను ఆరంభించాడు. ఎవరు మనుషులు స్టార్ట్ చేయలేదు. అది మనుషులు స్టార్ట్ చేస్తే ఇవాళ స్టార్ట్ చేస్తారు, రేపు నచ్చలేదు అనుకోండి రేపే ఆపేస్తారు. కానీ మీలో సత్క్రియను ఎవరు స్టార్ట్ చేశాడు? మీలో ఎవరు స్టార్ట్ చేశాడు? నాలో ఎవరు స్టార్ట్ చేశాడు? నా రక్షకుడు స్టార్ట్ చేశాడు. ఆయన నేను బైబిల్ చదవలేదని మానేసి, ఆయన నేను ప్రార్థన చేయలేదని మానేసి, ఈరోజు ఎక్కువ ప్రేమించి రేపు ఎక్కువ ప్రేమించకుండా తగ్గించేసి అలాంటి మనిషి కాదు. ఆయన కన్సిస్టెంట్ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడూ ఒకేలా ప్రేమిస్తాడు. ఆయన తన మనసును మార్చుకోడు. లేకపోతే తెల్లారు లెగ్గానే సాతాను గారు ఎన్ని చెప్తున్నాడు మన మీద. బైబిల్లో ఉన్న మాటే. సాతాను ఏం చేస్తున్నాడు మన మీద? ఫిర్యాదులు బోల్డు చేస్తున్నాడు. వాడు నాన్ స్టాప్ అక్యూజర్, నాన్ స్టాప్ అక్యూజర్. కానీ యేసయ్య ఎవరు? నెవర్ సీజింగ్ అడ్వకేట్. ఆయన ఎలాంటోడంటే, నాకు తెలుసు
వాడు అలాంటి వాడు గనుకే నా రక్తాన్ని నేను కార్చాను. నాకు తెలుసు వాడు బలహీనుడు గనుకే నేను వాడి కొరకు రక్తాన్ని కార్చి ప్రార్థిస్తున్నాను. నాకు తెలుసు అని దేవుడు నిరంతరం మన పక్షంగా ప్రధాన యాజకుడిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు ఎవరి కోసమో. మనలో దేవుడు ఒక మంచి సత్క్రియను ప్రారంభించాడు. నీలో దేవుడు ఒక మంచి సత్క్రియను ప్రారంభించాడు. ఆ మంచి సత్క్రియను దేవుడు ఏం చేస్తాడో తెలుసా అమ్మా? చివరిదాకా గట్టిగా పట్టుకో దాన్ని. ప్రార్థన చేయి ఈరోజు నుంచి, ప్రభువా నువ్వు నాలో స్టార్ట్ చేసిన గుడ్ వర్క్ దాన్ని నేను నమ్మి గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి. ఆమెన్ చెప్తారు ఎవరైనా? ప్రతి ప్రసంగంలో ఒక ప్రార్థనా పాయింట్ దొరుకుతుంది మీకు ఎప్పుడు. లెంట్ డేస్లో కూడా నేను చెప్తున్నాను, ప్రతి ప్రసంగంలో కొత్త ప్రార్థనా పాయింట్ ఏదో దొరుకుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్నే మనం ఎలా మార్చుకోవాలి? ఒక ప్రార్థనా పాయింట్గా మార్చుకోవాలి. అంతేగాని రొటీన్ ప్రార్థన, నా అప్పులు తీర్చు, నా బిజినెస్కి డబ్బులు ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నేను వాళ్ళింటికి వెళ్తున్నాను వాళ్ళు అప్పు ఇవ్వాలి, వాళ్ళ మనసును రెడీ చేయి, పనికిమాలిన ప్రార్థనలు వద్దు. ఎంతసేపు దిక్కుమాలిన ప్రార్థన, నీ అవసరం కోసమే ప్రార్థన జీవితం అంతా చచ్చేదాకా. ఏదో రోజు మన మీద మనకే అసహ్యం తెచ్చి ఎంతసేపు నా గోడే చెప్పుకుంటున్నానేడు ప్రభువా, ఆత్మ సంబంధమైన ప్రార్థన ఒకటి కూడా నా నోట్లోంచి రావట్లేదేంటి ప్రభువా? ఆత్మ సంబంధమైన ప్రార్థనలు ఏంటి తెలుసా? ప్రభువా నాలో ఒక సత్క్రియను ప్రారంభించావు, ఆ సత్క్రియను నువ్వు చివరిదాకా కొనసాగిస్తానన్నావు, అది నమ్మడానికి నాకు సహాయం చేయి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నీ జీవితంలో దేవుడు స్టార్ట్ చేసిన మంచి కార్యాలు ఉన్నాయండి, ఉన్నాయి, ప్రతి మనిషిలోనూ ఉంటాయి. దాన్ని చూడగలిగే కన్ను మనకు కావాలి, దాన్ని గ్రహించగలిగే మనస్సు మనకు కావాలి. ఈయనేమన్నాడు తెలుసా? గట్టిగా పట్టుకో తుయతైర సంగమా, నేను వస్తున్నా, నేను వస్తా. ఆ మాట ఎంత ఆదరణగా ఉందో. ఎవరో అన్నారు చాలా ఏళ్ళ క్రితం, నా చిన్నప్పటి నుంచి అంటున్నాను బాబు, యేసుబాబు వచ్చేస్తాడు, యేసుబాబు వచ్చేస్తాడు, యేసుబాబు వచ్చేస్తాడని. ఇప్పుడు వరకు రాలేదు నాయన, నేను ముసలిదాన్ని అయిపోయాను కానీ ఆయన రాలేదు బాబు. అలా చాలామంది అనుకున్నారు. ఆదిమ సంఘం కూడా అనుకుంది యేసుబాబు వచ్చేస్తున్నాడని చెప్పి అన్నీ అమ్మేసి ఎవరి దాన్ని పనిచేసుకొని, యేసుబాబు ఇగో మీరు ఎలాగ వెళ్ళడం చూసారో ఆయన అలాగే వచ్చేస్తాడని వెంటనే వచ్చేస్తాడు అనుకున్నాడు. కానీ పేతురు రాశాడు పరిశుద్ధాత్మ జ్ఞానంతో, ఓరు అబ్బాయి ఆయన వెంటనే రాడు, ఆయన రాగలడు, కానీ ఆయన లేట్ చేస్తున్నాడంటే మనందరి మీద దయతో లేట్ చేస్తున్నాడు. అబ్బాయి వచ్చాడంటే గొప్ప గెలిపోద్ది ఒక్కొక్కడికి. ఆ పగలగొట్టి స్టేజ్ తెచ్చుకోకుండా దీర్ఘశాంతం వహిస్తున్నాడు మన పట్ల. ఆయన ఆలస్యం చేస్తుంది దేనికి? మన మీద పేషెన్స్ చూపిస్తున్నాడు, మన మీద సహనం కలిగి మనం మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. తుయతైర సంఘాన్ని చెప్తున్నాడు నేను వస్తున్నాను. యేసయ్య చెప్తున్నాడు ఐఎమ్ గోయింగ్ టు కమ్, బట్ హోల్డ్ ఆన్, గట్టిగా పట్టుకో. నీలో స్టార్ట్ చేసిన మంచి పనిని గట్టిగా పట్టుకుందాం. కంటిన్యూ చేద్దాం, ఇంకా మనకి సమయం అయిపోతుంది. లెట్స్ గో ఫర్దర్ అండ్ సీ ఈ అధ్యాయాన్ని ఎలాగా ఏ ఆశీర్వాదంతో ముగించాడో, తుయతైర సంఘానికి ఇంకెన్ని దీవెనలతో ముగించాడో ఆ దీవెనలు చెప్పుకొని మనం ముగించుకుందాం. 26వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము. దేవునికి స్తోత్రం చెప్పాలి. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఎంత బాగుందో, నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. కొంతమందిని చూస్తే ఒళ్ళు మండిపోద్ది. వాళ్ళ ఇంట్లో లైట్లు ఫ్యాన్లు బాగా ఆపుకుంటారు, ఇంకొక చర్చిలో లైట్లు ఫ్యాన్లు ఆపడానికి చేయరాదు. కొంతమంది వాళ్ళ ఇంట్లో వస్తువులు శుభ్రంగా పెట్టుకుంటారు, చర్చిలో ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు, చాక్లెట్ తొక్కలో, అరటిపండు తొక్కలో కింద చూడాలా గ్యాలరీలో. నీ ఇంట్లో కూడా అలాగ పడేసుకుంటావా? నీ ఇంట్లో కూడా అలాగ వదిలేస్తావా? అయితే అది మనుషులుండే ఇల్లు కాదు, అది పందులు గుంపు అవ్వాలి, అది ఇల్లు కాదు. అది మా ఇల్లే శుభ్రం పెట్టుకోను, చర్చి శుభ్రం పెట్టుకోవడం అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో ఈరోజు. వెంటనే నేను వెళ్ళిపోవడం మంచిది ఇక్కడ నుండి. మా ఇల్లు అద్దంలాగా ఉంటుంది సార్, ఎప్పుడన్నా రండి. మరి దేవాలయం ఇంకెంత అర్థంగా ఉండాలి? ఇది నీ ఇల్లా? దేవుని ఇల్లు కదా, ఇది ఇంకెంత శుభ్రంగా ఉండాలి? మనుషులు గమనిస్తుంటాను సైలెంట్గా. చాలాసార్లు ఇక్కడ చూశాను గ్యాలరీలో, తాగాడు అక్కడే పడాడు, అక్కడ టబ్బు ఉంటుంది, ఆ బాస్కెట్ ఉంది, అందులో పడారు. మరి వాళ్ళు అనుకుంటాను నేను ఇంట్లో కూడా ఇలాగే వ్యవహరిస్తారేమో, వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా బాబు అనుకుంటాను నేను. కానీ ఈయనేమన్నాడు తెలుసా? హే, నా క్రియలు ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి. ఏంటి సార్ మీ క్రియలు? శిష్యులు అందరూ అడిగారు, సార్ నీ క్రియలు చేయాలంటే ఏం చేయాలో చెప్పండి సార్ అన్నారు. నాకు చాలా ఇష్టమైన మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది. అమ్మ
అయ్యలారా, ఆ రిఫరెన్స్ మనం అందరం చదవాలి. ఎందుకంటే శిష్యులు అడిగారు, నీ క్రియలు చేయాలంటే ఏం చేయాలో చెప్పోయా, చేసి పడేస్తాం అని అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో యేసు గొప్ప జవాబు చెప్పాడు. యోహాను సువార్త 6:29 యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఎందుకంటే 28వ వచనాలు ఏమడిగారు? 28వ వచనం వాళ్ళు ఏమడిగారు? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చెయ్యాలి? అప్పుడు యేసు అన్నాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే. సార్, విశ్వాసం ఉన్న వాళ్ళు ఎప్పుడు who are, the faithful people who have faith in God will be disciplined people. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? దేవుని యందు నిజమైన విశ్వాసం ఉన్నవారు, వారిలో క్రమశిక్షణ కనబడుతుంది. ఎలాంటి క్రమశిక్షణ? ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఆమేన్ చెప్పండి ఎవరైనా. దే ఆర్ డిసిప్లిన్డ్. వాళ్ళు ఎక్కడ వ్యవహరిస్తున్నారో, ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారో, ఎక్కడ ఆలయంలో ఉండి ఎలా ప్రవర్తిస్తున్నారో, దే ఆర్ డిసిప్లిన్డ్, దే ఆర్ కమిటెడ్. తుయతైరా సంఘానికి దేవుడు అంటున్నాడు, అబ్బాయి జాగ్రత్త, నేను వస్తాను, అంతం వరకు నా క్రియల్ని నువ్వు ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి. అలాగే సార్, మరి వాగ్దానం ఏంటి? అలాగా ఎవరైతే నమ్మకంగా నా క్రియల్ని జాగ్రత్తగా చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఒక మంచి రెండో వాగ్దానం ఇచ్చాడు. జనముల మీద నేనేమి ఇస్తాను? నీకు అధికారం ఇస్తాను. అందరూ చెప్పండి, అధికారము, అధికారము, అధికారము. నాలుగోసారి అధికారము. జనముల మీద నీకేమిస్తాను? అధికారం ఇస్తాను. అందరికీ ఎంత పిచ్చో అధికారం. చర్చిల్లో ఇంకా పిచ్చి అధికారం. ఉండలేరు అసలు. అదేదో పెద్ద పిఎంఓ సీఎంఓ పోస్ట్ లాగా, అది పట్టుకుంటే అగ్గేం తెలీదు, తర్వాత గోప్ పగిలిపోద్దు, దేవుడు అవన్నీ లెక్కలోకి తెస్తాడు, అది తెలియట్లే. అధికారం, మంతనాలు, మీటింగ్లు, అధికారం కొరకు. ఎందుకంటే తుయతైరాలో, జాగ్రత్త వినండి, తుయతైరాలో ఈ మర్చెంట్స్ అంటే వ్యాపారస్తుల అసోసియేషన్ ఉండేది. ఇవన్నీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేవి. ప్రభుత్వం వారు ఏం చెప్తే అసోసియేషన్ వాళ్ళందరూ అది ఫాలో అవుతారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? గవర్నమెంట్ని కంట్రోల్ చేసే అధికారం నేను నీకు భవిష్యత్తులో ఇస్తాను. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాట అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలు అవుతున్న రోజుల్లో, ఎన్నికలకు వెళ్తున్నప్పుడు, మీరు న్యూస్ బాగా ఫాలో అయితే ఈ మాట బాగా గుర్తుండాలి ఎవరికన్నా. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్కి వెళ్ళే ముందు క్యాన్వసింగ్ జరుగుతున్న టైంలో ఒక మాట అన్నాడు, ఇన్ అమెరికా వీ డోంట్ వర్షిప్ గవర్నమెంట్, వీ వర్షిప్ గాడ్ అన్నాడు ఆయన. మాట ఎవరైనా విన్నారో లేదా? ఆ మాట ఆయన స్పీచ్లో నేను చాలాసార్లు విన్నాను. ఆ మాట నేను చాలాసార్లు విన్నాను. ఇన్ అమెరికా వీ డోంట్ వర్షిప్ గవర్నమెంట్, వీ వర్షిప్ God. Why? Because God is above all governments. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక జెండా పట్టుకొని అయ్యగారు జై, అయ్యగారు జై అంటున్నామేమో. ఆ జెండాను పడేసి ఇంకో జెండాను తేగలిగే సమర్థుడు పైనున్నాడు. చక్రంతో విశ్వాన్నంతటిని తిప్పేవాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మీద భారం పెట్టనన్నది మొదటి వాగ్దానం. గట్టిగా పట్టుకో. అలాగే సార్, రెండో వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను జనముల మీద అధికారులుగా చేస్తాను. ఇది ఎప్పుడో భవిష్యత్తులో అనుకుంటున్నామేమో. జాగ్రత్త వినండి, ఈరోజు ఎవరికి మాట అవసరం? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నేను ముగించేస్తాను. నీకేదో పని అవ్వలే, చాలా సంవత్సరాలుగా తిరుగుతున్నావు ఆ పని కొరకు, చాలా సంవత్సరాలు చెప్పులు అరిగిపోతున్నాయి, నీ సహనం అరిగిపోతుంది, తిరుగుతున్నావు పని అవ్వట్లే. కానీ నువ్వు స్టిల్ ఇంకా ఎవరిని పట్టుకున్నావు? దేవుని పాదాలు పట్టుకున్నావు, దేవుని కాళ్ళు పట్టుకున్నావు. దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 3.5 సంవత్సరాలు అయిపోయింది. శుభవార్త ఏంటో తెలుసా? నువ్వే గెలుస్తావు కానీ ఆడు నీ మీద గెలవడు. అది జనముల్ని ఏలడం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు గెలుస్తారు? నువ్వు గెలుస్తావు. నువ్వు భక్తిపరుడు అని కాదు, దేవుడు నీ మీద చూపించిన కనికరం బట్టి నిన్ను దేవుడు గెలిపిస్తాడు. నీ ప్రార్థనలో నమ్మకత్వాన్ని చూసిన దేవుడు నిన్ను గెలిపిస్తాడు. అంటే నువ్వు ఎవరికి
భయపడతావో, ఎవరికి సరెండర్ అయిపోలేమో, లేకపోతే లంచం ఇవ్వాలేమో, ఇంకేదైనా ఇవ్వాలేమో, ఇంకేదైనా చేయాలేమో, దేవుడు వెయిట్ చేయి, నిన్ను నేనేం చేస్తాను, గెలిపిస్తాను. నువ్వు వేలతావు వాళ్ళ మీద, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్తావు వాళ్ళ మీద. ఇలాంటివి అనుభవపూర్వకంగా తెలిసినప్పుడే ఆ పాయింట్, ఆ లైఫ్ లెసన్ మనకు అర్థమవుతుంది. నా వెనక్కి మాటలు చెప్పండి. యేసయ్యా నన్ను, జనములను, పరిస్థితులను, ప్రజలను, సమస్యలను ఏలువానిగా చేయండి. ఆమెన్, ఆమెన్. ఏం చెప్పాం మనం? మనము ఏలతాము. అది మనల్ని ఏలదు, మనమే దాన్ని ఏలతాం. ఆఖరి వాగ్దానం, సందేశాన్ని ముగించుకుందాం. దిస్ ఇస్ వండర్ఫుల్. 27వ వచనంలో ఉన్నాం. 27వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, సెకండ్ లైన్. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వారి పాత్రల వలె. మీకు గుర్తుందా, తుయతైరాలో బ్రాంజ్ మెటల్స్తో రోమా చక్రవర్తి శిల్పాలు చేసేవాళ్ళు అసోసియేషన్లు ఉండేవని నేను చెప్పాను ఫస్ట్ పార్ట్లో. ఎంతమందికైనా గుర్తుందా? బ్రాంజ్. అందుకే ఈ సంఘానికి అపరంజి పాదం వంటి వాడు కానీ పరిచయం చేసుకున్నాడు. బ్రాంజ్తో రోమా చక్రవర్తి స్టాట్యూస్ చేసేవారు వాళ్ళు. అలాంటి వ్యాపారస్తులు, కుండలు తయారు చేసే వ్యాపారస్తులు, బ్రాంజ్తో తయారు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? హే, నువ్వు వాళ్ళతో రాజీ పడకుండా ఉన్నందుకు నిన్ను ఏలేవాడిగా చేస్తా, నువ్వు వాళ్ళ కుండలు ఏం చేస్తావు? పగలగొడతావు. అంటే రాజీ పడ్డవాడు ఒకరోజు ఏమవుతాడు? ఓడిపోతాడు. ఆమెన్. నమ్మకంగా ఉన్నవాడు మొదట కష్టాలు పడవచ్చు, కానీ వాడు నిలబడతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏటే దేవుణ్ణి నమ్ముకున్నావు? మా ఇల్లు చూడు, సోఫా సెట్ ఎంతో తెలుసా? మొన్న ఒకరు లేడు, ఓకే, లాస్ట్ ఇయర్ ఒకరింటికి వెళ్తే వాళ్ళు తెగ డిస్క్రైబ్ చేస్తున్నారు సోఫా సెట్ గురించి. ఏంటి ఎంత డిస్క్రైబ్ చేస్తున్నారు అనుకున్నాను. తర్వాత చెప్పారు ₹1,00,000 ఈ సోఫా సెట్ అని. అందుకే డిస్క్రిప్షన్ ఎక్కువైపోయింది. తర్వాత ఏమైందో తెలుసా? ఏదో సందర్భంలో నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. చిన్న గుంటలు ఉన్నారు ఇంట్లో, అంటే గుంటలు అంటే నా ఉద్దేశం గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. ఆడేం చేశాడు, ఈయన ఆడుకుంటే పెన్తో ₹1,00,000 సోఫా సెట్, పరుపు ఏమైనది, అందులోంచి ఇప్పుడు ఉఫ్ అంటున్నాడు మనవాడు. దూది తీసి అతిశయపడ్డ వాళ్ళని చూసి నేను నవ్వుకుంటాను మనసులో. ప్రభువా, చాలా అతిశయపడుతున్నాను నాయన, పోతుంది అది ఓ రోజు పోతుంది నీ దగ్గర నుంచి. అదేంటో దేవుడు నా కళ్ళ ముందు చూపిస్తున్నాడు అలాంటివి. నవ్వుతున్నారు మీరు, జాగ్రత్త సుమా. హిస్టరీ మీ ఇంట్లో రిపీట్ అవ్వకూడదు. ఆమెన్ చెప్పండి ఎవరైనా. దేని బట్టి అతిశయపడొద్దు. నీ గాడిద గుడ్డు సోఫా సెట్టును, నీ పెద్ద టీవీ, ఉన్నది 2 కళ్ళు. నో 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 నో, తప్పులేదు కొనుక్కోవడంలో, కానీ దాన్ని బట్టి కాలు రెగడేయడం తప్పు. అది దేవుని భిక్ష. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? అతిశయపడొద్దు. నమ్మకమైన వాడు మొదట కష్టాలు పడతాడు, కానీ వాడు ఎలాగుంటాడు తెలుసా? ఏలేవాడిగా ఒకరోజు ఉంటాడు. రాజీ పడ్డవాడు స్టార్టింగ్లో చాలా గొప్పగా అయిపోతుంటాడు, అన్నిటి బట్టి అతిశయపడతాడు, కానీ తర్వాత వాడు శిఖరం ఎక్కుతారనుకుంటున్నాడు, ఎక్కట్లే. స్పైక్స్ జారిపోతున్నాయి కొండమేంచి, వేసిన షూ జారిపోతుంది, అడుగులు పట్టలే, అడుగు గ్రిప్ ఉండట్లే, టపా టపా కిందకి దిగజారిపోతున్నాడు. ఈరోజు దైవ సందేశంలో ఆఖరి వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. అపోజిడైన పౌలు తిమోతికి రాసిన మంచి మాట, పత్రికలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఇది చదువుకొని సంఘమంతా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తెరవండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 3:14 నుంచి. ఎస్, చదవండి సార్. నీ వద్దకు వత్తునని, ఎస్, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో ఈ సంగతులు నీకు. ఆగండి అక్కడ. ఇప్పుడు 2వ పత్రిక రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది, సంఘమంతా చూడాలి. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగా. బాగా అర్థం చేసుకోండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వానిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది. ఎవరు వెళ్తారు ఆయనతో? సహించిన వారు వెళ్తారు. గమనించారన్నమాట. చూడలే బైబిల్ 12వ వచనం. సహించిన వారమైతే, చెప్పాలి, సహించిన వారమైతే ఆయనతో కూడా. నీకెక్కడుంది? నువ్వు ఇప్పుడే లోకంతో రాజీ పడిపోయావు. ఆదివారం ఒక ఐడెంటిటీ, సోమవారం శనివారం దాకా ఇంకో ఐడెంటిటీ. నువ్వు అక్కడే లోకంతో రాజీ పడిపోయావు. లెక్కలు తేల్చే రోజు చాలా బాధగా ఉంటుంది. ఈరోజు మన వర్తమానం నమ్మకమైన శేషము. ఆ నమ్మకమైన శేషంగా ఉండడానికి ఫెయిత్ఫుల్నెస్ రిక్వైర్స్ ఫైట్. నమ్మకంగా ఉండడానికి నువ్వేం చేయాలి? నీ సెల్ఫ్తో, నీలో ఉన్న శత్రువుతో నువ్వు పోరాడాలి. ప్రార్థనలో, అన్నిట్లో, విశ్వాసంలో, బైబిల్ చదవడంలో వాయిదా వేయకుండా నన్ను నమ్మకంగా ఉండి ప్రభువా నువ్వు ఫైట్ చేయాలి. అలాగూ ఫైట్ చేసిన వాళ్ళకి బైబిల్లో దేవుడు వాగ్దానం ఏమంటుంది తెలుసా? వాడు ఎలాగవుతాడు? కిందకి, కమాన్ చెప్పాలి, యెషయా గ్రంథం, కిందకి వేర్లు తన్ని పైకి ఎదిగి ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నమ్మకంగా ఉండరా బుజ్జే? నీకు ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. నేను వస్తున్నా. థ్యాంక్ యూ ప్రభువా, నా కష్టాన్ని గుర్తించావు, నువ్వు వస్తావు, నాకు అది చాలు. రావడమే కాదు, నీ మీద ఏ భారం పెట్టనో, జనముల మీద ఏలేవాడిగా నేను చేస్తాను నేను. థ్యాంక్ యూ జీసస్. నమ్మకమైన వాడు, నమ్మకమైన శేషం. ఈరోజు చర్చిలో ఎంతమంది ఉన్నారు? దేవుడికి తెలీదా ఎవరు ఏ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు? జాగ్రత్త. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నువ్వు ఏ విషయాల్లో దేవునికి నమ్మకం లేకుండా ఉన్నావో, నీలో కన్సిస్టెన్సీని కాపాడుకోకుండా సిల్లీగా, సింపుల్గా ఒకవేళ వ్యవహరిస్తున్నావేమో, ఆ కన్సిస్టెన్సీలోకి ప్రభు మనందరినీ మళ్ళీ తీసుకొచ్చును గాక. ఆమెన్. నువ్వు నమ్మేవా, ఏలతావు. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుభవపూర్వకంగా చూపించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రతి ఒక్కరు, బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, గ్యాలరీలో ఉన్నవారు, తలలు వంచి మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థనలో ఇతరులని డిస్టర్బ్ చేయొద్దు. ప్రార్థనలో ఇతరులని మీరు డిస్టర్బ్ చేయొద్దు. ప్రార్థనలు ఏకీవిద్దాం. ఏ విషయంలో మనం కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాం? రాజీ పడమని పిలిచేవాళ్ళు, తిరుగుబాటు చేయమని పిలిచేవాళ్ళు బయట లోకంలోనే ఉన్నారు. సంఘంలో ఉండడం ఇంకా విషాదం. కానీ తుయతైరా వాళ్ళు ఫెయిత్ఫుల్గా ఉన్నారు. దే ఆర్ ఫైటింగ్. ఈరోజు నీ సెల్ఫ్తో నువ్వు ఏ విషయాల్లో ఫైట్ చేయాలో సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. నమ్మకమయంగా ఉన్న వారి మీద ఏ భారమో పెట్టనని చెప్పిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికే అనేకమైన భారాల మధ్య నలుగుతూ, లోకంతో, లోక బోధలతో వాళ్ళని వీళ్ళని చూసి రాజీ పడకుండా కష్టపడి నిలదొక్కుంటున్న వారికి ఇక ఎన్నడూ నేను ఏ భారమూ పెట్టనని వాగ్దానం చేసిన దేవా, దైవ ప్రజలైన మా అందరిలో ఎవరిలో ఏ విషయంలో నమ్మకత్వం కొదువై ఉందో నువ్వు తెలిసిన దేవుడువు. ఈ పూట మమ్మల్ని ఆ విషయంలో సరిచేయండి, సరిదిద్దండి. మా మనస్సాక్షి ఏ విషయంలో గద్దిస్తుందో దానికి మేము లోబడి ఆ గద్దింపును అంగీకరించినట్లు సహాయం చేయండి. దేని బట్టి అతిశయపడక నిన్ను బట్టి మాత్రమే అతిశయపడడం నేర్పించండి. పరమ తండ్రి, నమ్మకమైన వారి కొరకు నువ్వు దాచి ఉంచిన దీవెనలు బట్టి నేను స్తుతిస్తున్నాను.
పరిస్థితులు మమ్మల్ని ఏలేవుగా కాకుండా మేమే పరిస్థితులను ఏలే స్థితిలో మమ్మల్ని నువ్వు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి విశ్వాసములో ఎక్కించమని ప్రార్థిస్తున్నాను. మా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ నామములో స్థిరులుగా కదలని వారిగా మేము నువ్వు మాకు అప్పగించిన దాన్ని తుయతైరా సంగమా గట్టిగా పట్టుకో అని ఎలా చెప్పావో, నువ్వు మాలో స్టార్ట్ చేసిన మంచి కార్యాన్ని నమ్మి మేము పట్టుకొని ఉండడానికి సహాయం చేయండి. దిగజారిపోయేవాడిని చూసి దిగజారిపోకుండా, రాజీ పడేవాడిని చూసి రాజీ పడకుండా, అలా ఆడిలాగున్నాడు ఈలాగున్నాడు మనం అలాగ ఉందామని వాళ్ళతో పాటు మేము దిగజారిపోకుండా నీలో నిలకడగా ఉండే కృప దయచేయి. ఈ వర్తమానం విన్నవాడిని దీవించు, ఆలోచింపజేయి, ఆశీర్వదించి అభిషేకించు. ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచి ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ ఇల్లంతా పరిశుద్ధాత్మ అభిషేకంతో, హాల్, బెడ్రూమ్, కిచెన్, వాళ్ళ ఇల్లంతా నీ పరిశుద్ధాత్మతో నింపు. ఆరాధన, ఆశీర్వాద దీవెనలు ఈ వారమంతా నీ ప్రజల మీద ఉంచమని, నమ్మకమైన శేషముగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలదొక్కునే కృపనిమ్మని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరం లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 614వ పాట, పంపము దేవ దీవులను తన పాట పాడుకొని దేవుని ఆశీర్వాదములు తీసుకొని దేవుడు మనకిచ్చిన గృహములకు సమాధానముగా వెళ్దాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మనకెల్లరకును, మన కుటుంబములకు, మన సంఘమునకు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, బలహీనమైన ప్రతి ఒక్క బిడ్డకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము అని రాకడ పర్యంతరము సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.